మనము డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో డైనమిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, మరి ఆల్రెడీ గ్రీడీ మెథడ్స్ ఉన్న తర్వాత ఎందుకు డైనమిక్ ప్రోగ్రామింగ్ కావాలి, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రీడీ మెథడ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ చూద్దాము. ఫస్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మళ్ళీ సో ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే ఏవన్నా ప్రాబ్లమ్స్ కి లైక్ షార్టెస్ట్ అన్న, లేదు అంటే లాంగెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, లేదు అంటే మినిమం వాల్యూ ఆర్ మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ కి ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఆల్రెడీ మనము గ్రీడీ మెథడ్స్ డిస్కస్ చేసాము. సో కొన్ని ఆల్గరిథమ్స్ గ్రీడీ మెథడ్స్ ఫాలో అయ్యేది చూసాము. మరి ఈ గ్రీడీ మెథడ్స్ అండ్ ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్, సో ఈ రెండు ఎందుకు అంటే ఈ రెండు మనకి ఈ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే యూజ్ అవుతాయి, బట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి డిఫరెంట్ వే యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. డైనమిక్ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ వే యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ గ్రీడీ మెథడ్ కి డైనమిక్ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఫ్లాయిడ్ వార్షల్ ఆల్గరిథం, బెల్మాన్ ఫోర్డ్ ఆల్గరిథం ఇవి డిస్కస్ చేసాము. సో ఇవి మనకి డైనమిక్ ప్రోగ్రామ్ కిందకే వస్తాయి. సో అవి కూడా డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాయి. సో ఫస్ట్ మనము ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము ఒకసారి. డిఫరెన్సెస్, సో గ్రీడీ మెథడ్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వే ఉంటుంది. సో ఆ ప్రీ డిఫైన్డ్ వేని మనం ఫాలో చేసుకుంటూ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇది మన గ్రీడీ మెథడ్. బట్ ఇక్కడ డైనమిక్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తాము అంటే అన్ని పాసిబుల్ వేస్, సో ఆల్ పాసిబుల్ వేస్ ఫైండ్ అవుట్ చేసి, సో ఎన్నైతే పాసిబుల్ వేస్ ఉంటాయో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఆ అన్ని వేస్ సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేసి దాంట్లో బెస్ట్ ఆప్టిమైజ్డ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కన్సిడర్ చేస్తాము డైనమిక్ ప్రోగ్రామింగ్ లో. ఇది వచ్చేసి ఓన్లీ ఒక వే, ప్రీడిఫైన్డ్ వే ఉంటుంది. సో ఆ వేనే మనం ఫాలో చేసి రిజల్ట్ అనేది ఫెచ్ చేస్తాము. బట్ డైనమిక్ ప్రోగ్రామ్ లో అలా కాదు. సో ఒకటే వే కాకుండా అన్ని వేస్ లో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. సో దాంట్లో మనకి ఒక ఆప్టిమైజ్డ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి డైనమిక్ ప్రోగ్రామ్ లో టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది దెన్ గ్రీడీ మెథడ్. సో ఎందుకు అంటే అన్ని వేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి టైం అనేది కొంచెం టైం టేకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రీడీ మెథడ్ లో అవుట్పుట్ అంటే డెసిషన్ అనేది ఓన్లీ వన్స్ తీసుకుంటాము, అంటే రిజల్ట్ అనుకోవచ్చు. సో రిజల్ట్ అనేది ఒకటేసారి తీసుకుంటాము. బట్ డైనమిక్ ప్రోగ్రామ్ లో అలా కాదు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ మనకి మెనీ అవుట్పుట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూస్తే మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇవి వచ్చేసి సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్, ప్రాపర్టీస్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ చూద్దాము. అండ్ నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామ్ లో ఎలా వర్క్ అవుతుంది డైనమిక్ ప్రోగ్రామింగ్, ఆ స్టెప్స్ ఏంటో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఓవర్ ల్యాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. సో ఓవర్ ల్యాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఆప్టిమల్ సబ్ స్ట్రక్చర్. సో ఈ రెండు ఏంటి ప్రాపర్టీస్ అనేది డిస్కస్ చేసే ముందు ఫస్ట్ స్టెప్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ లో మనకి ఫ్లో అనేది ఎలా వెళ్తుంది అంటే ఫస్ట్ మనకు ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఇస్తారో ఆ ప్రాబ్లమ్ ని సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేస్తాము. అంటే డివైడ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్. సెకండ్, ఫైండ్ ఆప్టిమల్ సొల్యూషన్ టు దోస్ సబ్ ప్రాబ్లమ్స్. సో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ని సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేసాము. సో ఫస్ట్ మనకి ఆ సబ్ ప్రాబ్లమ్స్ యొక్క ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాము. సో స్టోర్ చేసుకుని ఏం చేస్తాము, మళ్ళీ రీయూజ్ చేసుకుంటాము. అంటే ఇన్ కేస్ ఆ వాల్యూ ఎక్కడన్నా మనకి యూజ్ అవుతే
అక్కడ మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో ఇలా సొల్యూషన్ ని స్టోర్ చేసే ప్రాసెస్ ని అండ్ దాన్ని రీయూస్ చేసే ప్రాసెస్ ని మనము మెమరైజేషన్ అని అంటారు. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనకి సబ్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ దొరకాయో ఎట్ లాస్ట్ కాంప్లెక్స్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ లైక్ రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో ఇక్కడ ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే లైక్ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని మనం ఏం చేస్తున్నాము, సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేసి మళ్ళీ ఈ సబ్ ప్రాబ్లమ్స్ యొక్క అవుట్పుట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఆప్టిమల్ సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అండ్ ఇంటర్న్ మళ్ళీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ యొక్క అవుట్పుట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అని అంటాము. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు నేను సమ్ అడిషన్ పర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ 1+2. సో 1+2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా యాడ్ చేసేయచ్చు. సో 1+2 అంటే 3. ఇన్ కేస్ నేను ఇంకొక నంబర్ ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది వన్ వే ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ కంప్లీట్ స్టెప్స్ అనేటివి ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా లేదు అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ ఫిబొనాచి సిరీస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇది వచ్చేసి ఇంట్ ఫిబ్ ఆఫ్ ఇంట్ ఎన్ ఒక చిన్న మెథడ్, చిన్న స్నిప్పెట్ లాగా రాసాము. సో నార్మల్ గా ఫిబొనాచి సిరీస్ అంటే మీనింగ్ ఏంటి, లైక్ సిరీస్ ఎలా ఉంటుంది మనకి 0 1 అంటే 0 + 1 1, నెక్స్ట్ 1 + 1 2, నెక్స్ట్ 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8 అంటే ప్రెసెంట్ వచ్చిన అవుట్పుట్ దాని ప్రీవియస్ నెంబర్ యాడ్ చేస్తూ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి n వాల్యూస్ అనేటివి 0 1 2 3 సో ఆన్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇన్ కేస్ n = 0 సబ్స్టిట్యూట్ చేస్తా. సో n = 0 అంటే ఇక్కడ ఏమవుతుంది, 0 < 0 కాదు. నెక్స్ట్ 0 = 0 ఎస్ అంటే ఇక్కడ నాకు ఏం రిటర్న్ అవుతుంది, 0 రిటర్న్ అవుతుంది. అంటే నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, 0. నెక్స్ట్ 1 ని సెండ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఇప్పుడు n = 1. సో n = 1 అంటే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ సింపుల్ ఇఫ్ లో ఎన్క్లోజ్ చేశాను ఇక్కడ కోడ్ ని. సో ఇక్కడ 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిటర్న్ 1. సో అవుట్పుట్ వచ్చేసి 1. నెక్స్ట్ ఇప్పుడు నా n వాల్యూ ఏంటి, 2. సో n వాల్యూ 2 అయినప్పుడు ఈఫ్ వర్క్ అవ్వదు, ఈఫ్ వర్క్ అవ్వదు, ఈఫ్ వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ ఏం వర్క్ అవ్వాలి, ఇది వర్క్ అవ్వాలి. సో సమ్ = fib of n - 1 అంటే ఇక్కడ రికర్సివ్ గా మళ్ళీ మెథడ్ అనేది కాల్ అవుతూనే ఉంటది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ ఏంటి చేయాల్సింది, ఇప్పుడు ఏంటి 2 వెళ్తుంది. సో fib of 2. సో ఈ ఫిబ్ ఆఫ్ 2 కి ఏంటి మనకు వర్క్ అయ్యే కోడ్ ఇది. అంటే మళ్ళీ ఇంటర్నల్ గా ఫిబొనాచి మెథడ్, ఈ ఫిబ్ అనే మెథడ్ మళ్ళీ ఇక్కడ కాల్ అవుతుంది అండ్ ఆల్సో ఇక్కడ కూడా కాల్ అవుతుంది. సో ఇక్కడ నుండి వచ్చిన అవుట్పుట్ అనేది ప్లస్ అయ్యి మనకి రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు 2 పార్ట్స్, ఈ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇప్పుడు 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఎలా, ఫిబ్ ఆఫ్ n వాల్యూ 2. సో 2 - 1 1, ఇక్కడ ఫిబ్ ఆఫ్ 2 - 2. సో 2 - 2 అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ n = 2. అంటే ఇప్పుడు ఫిబ్ ఆఫ్ 1 మళ్ళీ ఇంటర్నల్ గా ఈ మెథడ్ అనేది కాల్ అయినప్పుడు మనకి ఈ ఫిబ్ కాల్, ఈ ఫంక్షన్ కాల్ నుండి ఏమొస్తుంది అవుట్పుట్, ఫిబ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ 1 రిటర్న్ అవుతుంది. ఫిబ్ ఆఫ్ 0 అంటే సో 0 అనేది ఎప్పుడైతే మనకి వెళ్తుందో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి 0 రిటర్న్ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ నుండి ఈ మెథడ్, లైక్ ఈ 2 మెథడ్స్ నుండి మనకి 2 వాల్యూస్ అనేటివి రిటర్న్ అవుతాయి. సో రిటర్న్ అయినప్పుడు ఏం అవ్వాలి, మనకి ప్లస్ అనేది జరిగి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. అంటే 1 + 0 ఏమవుతుంది 1. అంటే ఫిబ్ ఆఫ్ 2 వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ n వాల్యూ ఏంటి 3. అంటే ఇప్పుడు నేను 2 ఎప్పుడైతే సెండ్ చేశానో సో 2 n = 2 అయినప్పుడు ఈ ఫంక్షన్స్ ఎన్ని టైమ్స్ కాల్ అవుతున్నాయి, 3 టైమ్స్ కాల్ అవుతున్నాయి. నెక్స్ట్ సో n = సో చూద్దాం ఇప్పుడు
నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇప్పుడు మనకి n=3. సో n=3 అంటే ఈ 3's వర్క్ అవ్వవు. నెక్స్ట్ ఈ సమ్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫిబ్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే 2. నెక్స్ట్ 3 మైనస్ 2 అంటే 1. ఓకే, సో ఫిబ్ ఆఫ్ 1 అంటే ఓకే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. సో ఫిబ్ ఆఫ్ 2 మళ్ళీ ఇంటర్నల్ గా ఈ మెథడ్ అనేది మళ్ళీ కాల్ అవుతుంది. అంటే ఇంటర్నల్ గా మళ్ళీ ఇది కాల్ అయినప్పుడు ఏమవుతుంది మనకి 2 అనేది ఈ 3's వర్క్ అవ్వవు. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇంటర్నల్ గా ఫిబ్ అనేది మళ్ళీ మనకి రికర్సివ్ గా కాల్ అవుతూనే ఉంటుంది. అంటే 2 మైనస్ 1 ఎంత 1. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 2 మైనస్ 2 0. సో మళ్ళీ ఇక్కడ అంటే ఈ ప్రాబ్లం అనేది సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ అయిపోయింది. మళ్ళీ ఈ సబ్ ప్రాబ్లం అనేది ఇంకా సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫిబ్ ఆఫ్ 1 అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఇక్కడ నుండి 1. ఫిబ్ ఆఫ్ 0 అంటే 0. సో 1 ప్లస్ 0 అంటే దీని అవుట్పుట్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 1 అంటే 1. సో 1 ప్లస్ 1 అంటే 2. అంటే ఫిబ్ ఆఫ్ 3 అవుట్పుట్ ఏంటి మనకి 2 వస్తుంది. సో ఇక్కడ చూడండి 0 1 1 2 0 1 1 2 అంటే ఈ స్నిప్పెట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇన్ కేస్ సో 4 కి కూడా అలాగే సేమ్. సో ఇప్పుడు నేను దీంట్లో n=5 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో చూద్దాము n=5 కి ఎలా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు n=5. సో n=5 అనే వాల్యూ దీనికి సబ్స్టిట్యూట్ లైక్ సెండ్ చేస్తే ఏమవుతుంది. సో ఏమవుతుంది ఈ 3's వర్క్ అవ్వవు. సో ఇక్కడ ఇంటర్నల్ గా మళ్ళీ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఫిబ్ ఆఫ్ 5 అంటే ఇప్పుడు ఫిబ్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే ఏంటి ఫిబ్ ఆఫ్ 4. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 5 మైనస్ 2 అంటే ఇక్కడ ఏంటి 3. సో మళ్ళీ ఇది ఇంటర్నల్ గా కాల్ అవుతుంది మెథడ్, ఈ మెథడ్ కూడా కాల్ అవుతుంది. సో ఫస్ట్ ఇది వర్క్ అవుతుంది. సో ఫిబ్ ఆఫ్ 4 అంటే మళ్ళీ ఇంటర్నల్ గా సబ్ ప్రాబ్లం గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఫిబ్ ఆఫ్ 4 మైనస్ 1 3. ఫిబ్ ఆఫ్ 4 మైనస్ 2 2 అండ్ అగైన్ సబ్ ప్రాబ్లం గా డివైడ్ అవుతుంది. సో ఫిబ్ ఆఫ్ 3 మైనస్ 1 2. అగైన్ ఫిబ్ ఆఫ్ 3 మైనస్ 2 1. సో ఇక్కడ అగైన్ ఫిబ్ ఆఫ్ 2. సో 2 అనేది ఏమవుతుంది మళ్ళీ సబ్ ప్రాబ్లం గా డివైడ్ అవుతుంది. సో 2 మైనస్ 1 1. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 2 మైనస్ 2 0. సో ఇప్పుడు 1 అనేది ఈ మెథడ్ కి సెండ్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ నుండి 1 వస్తుంది. ఇన్ కేస్ 0 సెండ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 0. సో 1 ప్లస్ 0. సో 1 ప్లస్ 0 అంటే ఫిబ్ ఆఫ్ 2 వాల్యూ ఏంటి 1. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 1. సో 1 అనేది మెథడ్ కి సెండ్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది వర్క్ అయిపోయి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 1. సో 1 ప్లస్ 1 2. ఫైన్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కదా మనకి ఫిబ్ 2. అగైన్ ఫిబ్ 2 అంటే ఫిబ్ ఆఫ్ 2 మైనస్ 1 1. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 2 మైనస్ 2 0. సో ఫిబ్ ఆఫ్ 1 అంటే అవుట్పుట్ 1. ఫిబొనసీ ఆఫ్ 0 అంటే 0. ఇక్కడ ఏం లేదు, సేమ్ మెథడ్ నే కాల్ చేసి మళ్ళీ ఆ వాల్యూని మనము టాలీ చేసుకుంటున్నాము అంతే. 1 ప్లస్ 0 అంటే 1. నెక్స్ట్ 2 ప్లస్ 1 ఫిబ్ ఆఫ్ 4 ఏమవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సో ఫిబ్ ఆఫ్ 3 అంటే ఏమవ్వాలి ఫిబ్ ఆఫ్ 2. నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 1. ఇక్కడ ఫిబ్ ఆఫ్ 1 ఫిబ్ ఆఫ్ 0. సో ఇక్కడ నుండి ఏం రిటర్న్ అవుతుంది 1 0. సో 1 ప్లస్ 0 1. ఫిబ్ ఆఫ్ 1 నుండి 1. సో 1 ప్లస్ 1 2. సో 3 ప్లస్ 2 5. అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం టాలీ చేసుకున్నప్పుడు ఏమైంది 0 1 1 2. ఇన్ కేస్ నేను ఇప్పుడు n=0 n=1 n=2 n=3 n=4 సెండ్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ 3 వస్తుంది. సో నెక్స్ట్ n=5 సెండ్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి 5 రావాలి. అంటే n=5 సెండ్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు 5 వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ n=5 సెండ్ చేసినప్పుడు ఈ మెథడ్స్ అనేటివి ఎన్ని టైమ్స్ కాల్ అవుతున్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే
ఓన్లీ n ఈక్వల్స్ టు 5 కి 15 టైమ్స్ ఈ మెథడ్ అనేది రికర్సివ్ గా కాల్ అవుతూ ఉంది. ఓకే, ఇది స్మాల్ నంబర్ కాబట్టి కౌంట్ చేసాము. ఇన్ కేస్ లార్జర్ నంబర్ అయితే, ఇన్ కేస్ n ఈక్వల్స్ టు సమ్ 20 30 అవుతే సమ్ 1000 టైమ్స్ అనేటివి ఈ మెథడ్ అనేది కాల్ అవుతూ ఉంటుంది. అవునా, అంటే ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 2 పవర్ n గా ఉంది. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో ఉంటుంది టైం కాంప్లెక్సిటీ. సో ఇది ఏంటి, మన నార్మల్ ఫిబొనాసి ఫైండ్ అవుట్ చేసే వే. సో రికర్సివ్ ఫంక్షన్ కాల్స్ యూజ్ చేసి దాన్ని ఇంటర్నల్ గా కాల్ చేస్తూ ఉన్నాము, అవుట్పుట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అండ్ అవుట్పుట్ ని ప్లస్ చేసి కాంప్లెక్స్ ప్రాబ్లం యొక్క అవుట్పుట్ ని ఇస్తున్నాము. సో ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ అరైజ్ అయింది బిగ్ O ఆఫ్ 2n. సో ఇక్కడ ప్రతిదీ ఒకసారి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూసుకుంటే రిపీట్ అవుతుంది మనకి. అంటే ఇక్కడ చూడండి, fib2 ఇన్ కేస్ fib2 వాల్యూ వచ్చింది. ఓకే, fib2 వాల్యూ ఇక్కడ క్యాల్కులేట్ చేసాము, ఫైన్. ఇన్ కేస్ ఈ fib2 అనేది మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది మనకి. అంటే ఇప్పుడు ఈ fib2 వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాము, ప్రతిసారి కాల్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రతిసారి కాల్ చేయకుండా వన్స్ మనం ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ ఎగ్జిక్యూట్ చేసిన వాల్యూని స్టోర్ చేసి ఇన్ కేస్ మళ్ళీ అది రిపీట్ అవుతే ఆ వాల్యూని యూస్ చేయొచ్చు కదా, అంటే రీయూస్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అక్కడ ఈ ప్రాసెస్ ని మళ్ళీ వర్క్ అయ్యేలాగా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, అంటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఏదైతే రిపీట్ అవుతుందో దీన్నే మనము ఓవర్ ల్యాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ అని అంటాము. అంటే రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మనము డిపిలో. సో డైనమిక్ ప్రోగ్రామ్, సో మెమరైజేషన్ అంటే ఏంటి, స్టోర్ చేయాలి రిజల్ట్ ని, రీయూస్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇప్పుడు ఫిబ్, ఓకే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనము దీంట్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు చూద్దాము. సో దీంట్లో మనము ఒక అరే హెల్ప్ అనేది తీసుకున్నాము. సో ఈ అరే సైజ్ అనేది బేస్డ్ ఆన్ n. సో ఇప్పుడు మనము n ఈక్వల్స్ టు 5 కి వర్క్ చేస్తున్నాము కాబట్టి తీసుకున్నాం 0. సో దీని ఇండెక్సెస్ 3 4 అంటే మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా నంబర్. సో అందుకని సో 0 1 2 4 5 3 4 5 6. సో బేస్డ్ ఆన్ n ఈ అరే ఇండెక్స్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఇనిషియల్ గా ఒక అరే హెల్ప్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ మనము డిపి యూజ్ చేస్తున్నాము. సో డైనమిక్ ప్రోగ్రామ్ యూజ్ చేసి దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేస్తున్నాము. సో దీని టైం కాంప్లెక్సిటీ అనేది కూడా ఎలా రెడ్యూస్ అవుతుందో చూస్తున్నాము. సో ఇక్కడ ఈ అరే సైజ్ తీసుకున్న తర్వాత దీన్ని స్టార్టింగ్ అసలు వాల్యూస్ అన్ని -1 లో పెట్టేస్తున్నాము. సో ఇనిషియల్ గా ఏవి లేవు వాల్యూస్, -1 ఆర్ 0 కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం, ఆర్ 0. సో ఎప్పుడైతే మనకి అరే క్రియేట్ అవుతుందో బై డిఫాల్ట్ గా ఏదైతే డేటా టైప్ స్పెసిఫై చేస్తామో, ఇన్ కేస్ జావాలో చెప్తున్నాను, ఏదైతే డేటా టైప్ స్పెసిఫై చేస్తామో దాని నల్ వాల్యూస్ అనేవి ఉంటాయి మనకి. సో బై డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంతోనే ఇనిషియలైజ్ అవుతాయి స్టార్టింగ్ అరే క్రియేట్ అయినప్పుడు. లేదు అంటే దీన్ని మనం -1 గా పెట్టుకున్నాము. సో ఇనిషియల్ గా -1 గా ఉన్నాయి అనుకున్నాము. సో ఇప్పుడు సో స్టార్టింగ్ నుండి చూస్తే, సో ఫస్ట్ ఇక్కడ ఈ ట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫిబ్ ఆఫ్ 0 ఫిబ్ ఆఫ్ 1 1 0 రిటర్న్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫిబ్ 1 వాల్యూ ఏమొస్తుంది మనకి 1 అని వస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నుండి వచ్చిన అవుట్పుట్ ని మనము ఇక్కడ స్టోర్ చేసుకున్నాము. అంటే ఫిబ్ 1 అంటే 1 ఎప్పుడైతే సెండ్ చేస్తామో దాంట్లో నుండి మనకి వచ్చే అవుట్పుట్ ఏంటి 1. ఫైన్. నెక్స్ట్ ఫిబ్ 0 అంటే దీంట్లో నుండి మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి 0. సో 0. ఓకే, సో ఫిబ్ 2 తెలియదు కాబట్టి మనం క్యాల్కులేట్ చేస్తున్నాము. అంటే 1 + 0 1 అంటే ఫిబ్ 2. సో 2 అనే వాల్యూ ఎప్పుడైతే పాస్ చేస్తామో దానికి మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి 1. అంటే దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ నార్మల్ గా స్టోర్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఫిబ్ 1 వచ్చింది. సో ఫిబ్ 1 మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 1 అని ఎప్పుడైతే మనం సెండ్ చేస్తామో దాంట్లో నుండి సమ్ వాల్యూ వస్తుంది అని తెలుసు. సో దాన్ని మళ్ళీ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే ఉన్న వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూని యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 + 1 2 అంటే ఫిబ్
3 వాల్యూ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ సో ఇప్పుడు ఫిబ్ 2 క్యాల్కులేట్ చేసినప్పుడు ఫిబ్ 1 మళ్ళీ ఫిబ్ 0 క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ స్టోర్ అయిపోయినాయి అరేస్ లో, దాన్నే యూజ్ చేసుకుంటాము. మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మెథడ్ ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ 2 అని ఎప్పుడైతే సెండ్ చేస్తామో మళ్ళీ ఆల్రెడీ అరేలో స్టోర్ చేసిన వాల్యూనే యూజ్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు దీన్నే ఎక్స్క్లూడ్ చేస్తున్నాము అంటే ఎంటైర్ ఈ సబ్ ట్రీనే ఎక్స్క్లూడ్ అయిపోతుంది మనకి. అంటే ఇప్పుడు పేరెంటే లేనప్పుడు చిల్డ్రన్ ఎక్కడి నుండి వస్తారు? సో అలా, సో దీన్ని మొత్తం ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాము. సో ఫిబ్ 4 అంటే, సో ఫిబ్ 4 ఎప్పుడైతే క్యాల్కులేట్ చేసామో దాంట్లో నుండి మనకి ఏ వాల్యూ వచ్చింది? 3 వచ్చింది. అంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. ఎక్స్క్లూడ్ చేయడం మీనింగ్ ఏంటి? మళ్ళీ ఆ మెథడ్ ని రికర్సివ్ గా కాల్ చేయట్లేదు. ఆల్రెడీ అక్కడ ఆ వాల్యూ సెండ్ చేసినప్పుడు, అంటే ఆ మెథడ్ కి నేను ఈ వాల్యూ సెండ్ చేస్తే అవుట్పుట్ వస్తుంది అని చూసి ఇక్కడ స్టోర్ చేసేసాము. సో దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేయట్లేదు, మెథడ్ ని కాల్ చేయట్లేదు. అండ్ ఇటు రైట్ సైడ్ వస్తే ఫిబ్ 3 ఉంది. అంటే ఫిబ్ 3 ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసేసాము. ఆల్రెడీ మనకి ఇక్కడ అరేలో స్టోర్ అయిపోయింది ఫిబ్ 3. ఆల్రెడీ ఆ వాల్యూనే యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనం ఏంటి, ఇదంతా కాల్ చేయాల్సిన అవసరం మళ్ళీ లేదు. ఇక్కడే ఫిబ్ 3 అనే వాల్యూ ఎప్పుడైతే పాస్ చేసామో దాంట్లో నుండి వచ్చిన అవుట్పుట్ ని ఇక్కడ రీయూజ్ చేసుకుంటున్నాము. అంటే 3 + 2 అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 5 వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది మనకి? 5. అంటే ఇక్కడ చూస్తే ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని టైమ్స్ మనం ఇప్పుడు ఈ మెథడ్ ని కాల్ చేయాలి బై యూజింగ్ డిపి? 1 2 3 4 5 6. అంటే 6 టైమ్స్ అంటే n+1. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి n. అంటే ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంది? బిగ్ O ఆఫ్ n. సో మనం ఏం చేసాము? ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ నుండి పాలినామియల్ కి తెచ్చాము టైం కాంప్లెక్సిటీని. ఇందాక మన నార్మల్ వేగా చూస్తే మన టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంది? ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ గా ఉంది, అంటే 2n ఫార్మ్ లో ఉంది. సో ఇప్పుడు దీనికి డిపి అప్లై చేసి ఏం చేసాము? దీని టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n గా తెచ్చుకున్నాము. అంటే ఏం చేస్తున్నాము ఇక్కడ? మళ్ళీ ఆల్రెడీ చేసిన ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఆ ప్రాసెస్ నుండి వచ్చిన వాల్యూని స్టోర్ చేసి రీయూజ్ చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్ ని ఏమంటారు? మెమరైజేషన్ అని అంటారు. సో ఈ మెమరైజేషన్ ప్రాసెస్ ఎలా వెళ్తుంది? టాప్ టు డౌన్. అంటే ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి. అంటే ఈ అప్రోచ్ ఏంటి? టాప్ టు బాటమ్ అప్రోచ్. సో ఇదేంటి? రికర్సివ్ ఫంక్షన్ కాల్స్. సో రికర్సివ్ ఫంక్షన్ కాల్ లోనే ఒక అరే హెల్ప్ తీసుకొని చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మన టాప్ టు బాటమ్ అప్రోచ్. సో మోస్ట్లీ ఈ అప్రోచ్ ని యూజ్ చేయము. అండ్ ఇంకొక అప్రోచ్ కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్. సో ఇక్కడ వచ్చేసి మనము కోడ్ అనేది కొంచెం చేంజ్ చేసాము. సో ఇక్కడ ఇటరేటివ్ అప్రోచ్, అంటే ఇక్కడ ఫార్ లూప్ అనేది మనము తీసుకున్నాము. అక్కడేమో రికర్సివ్ ప్రాసెస్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక ఫార్ లూప్ తీసుకొని ఇటరేషన్ వైజ్ చేస్తున్నాము. సో ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాము. సో బేస్డ్ ఆన్ n వాల్యూ ఒక అరేని క్రియేట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ n, సో బేస్డ్ ఆన్ n ఇక్కడ n వచ్చేసి మనకి 5. సో ఇనిషియల్ గా ఈ మెథడ్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఇంట్ ఏ అరే, ఓకే ఒక అరే క్రియేట్ చేసాము. సో ఈ ఏ అరే యొక్క 0th ఇండెక్స్ లో ఏం ఇనిషియలైజ్ చేయాలి? 0. సో 0 ఇండెక్స్ లో 0 ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే నెక్స్ట్ అరే ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ లోకి 1, ఫస్ట్ ఇండెక్స్ లోకి 1. సో ఇక్కడ మన ఫార్ లూప్ అనేది 2 నుండి n వరకు రన్ అవుతుంది. సో మనం ఇచ్చింది 5 కాబట్టి 2 3 4 5 వాల్యూస్ వరకు ఈ ఫార్ లూప్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి? 2. సో 2 కి ఏమవుతుంది? a ఆఫ్ 2 - 1 అంటే 1 a ఆఫ్ 1 ప్లస్ a ఆఫ్ 2 - 2. సో a ఆఫ్ 2 - 2 అంటే a ఆఫ్ 0. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇండెక్సెస్ ఉన్నాయి. a ఆఫ్ 1 నుండి వచ్చిన వాల్యూ ఏంటి? 1. a ఆఫ్ 0 నుండి వచ్చిన వాల్యూ ఏంటి? 0. సో ఇవి రెండు ప్లస్ చేయాలి, అంటే 1 + 0 1. నెక్స్ట్
సో 2 అయిపోయింది. ఇన్ కేస్ నేను 3 సెండ్ చేస్తే ఏమవుతుంది? a ఆఫ్ 3 మైనస్ 1 అంటే a ఆఫ్ 2 ప్లస్ a ఆఫ్ 3 మైనస్ 2. సో a ఆఫ్ 3 మైనస్ 1 2. నెక్స్ట్ a ఆఫ్ 3 మైనస్ 2 1 అంటే a ఆఫ్ 2 ఇండెక్స్, a ఆఫ్ 2 ఇండెక్స్ 1, a ఆఫ్ 1 ఇండెక్స్ 1. సో 1 ప్లస్ 1 2. నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్. సో ఫోర్త్ ఇండెక్స్ లో వచ్చే వాల్యూ ఏంటి మనకి? a ఆఫ్ 4 మైనస్ 1 అంటే 3, a ఆఫ్ 4 మైనస్ 2 అంటే 2. అంటే ఏమవుతుంది? ప్రీవియస్ వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాము. సో 2 ప్లస్ 1 3. నెక్స్ట్ ఇన్ కేస్ n ఈక్వల్స్ టు 5 అంటే ఏమవుతుంది? 5 మైనస్ 1 4, 5 minus 2 3. సో ఫోర్త్ ఇండెక్స్ అండ్ థర్డ్ ఇండెక్స్. సో ఫోర్త్ ఇండెక్స్ అండ్ థర్డ్ ఇండెక్స్ 5. ఎప్పుడైతే మనకి i వాల్యూ 6 అవుతుందో ఇక్కడ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం రిటర్న్ చేస్తాము? రిటర్న్ a ఆఫ్ n. సో ఇక్కడ మన అరే ఇండెక్స్ అనేది బేస్డ్ ఆన్ n వాల్యూ రన్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ n ఈక్వల్స్ టు 5 కాబట్టి దాని వాల్యూ ఏంటి? 5. సో 5 అనేది మనకి రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ 0 1. సో 0 అండ్ 1 ని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? అవుట్పుట్ 1 వస్తుంది. ఈ అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది మనకి? వెన్ i ఈక్వల్స్ టు 2. ఇది i ఈక్వల్స్ టు 0, i ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ వెన్ i ఈక్వల్స్ టు 3 అన్నప్పుడు ఏవేవి యాడ్ చేస్తున్నాము? 2 అండ్ 1 అంటే దీన్ని యాడ్ చేస్తున్నాము, నెక్స్ట్ దీన్ని యాడ్ చేసి అవుట్పుట్ ని తెస్తున్నాము అంటే 2 వెన్ i ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ వెన్ i ఈక్వల్స్ టు 4 అంటే ఏవేవి యాడ్ చేస్తున్నాము? i ఈక్వల్స్ టు 3 వాల్యూ, i ఈక్వల్స్ టు 2 వాల్యూ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాము. 2 ప్లస్ 1. సో ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి? i ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఫిఫ్త్ ఇండెక్స్ అన్నప్పుడు సో ఫోర్త్ వాల్యూ అండ్ నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్ వాల్యూ. సో 3 ప్లస్ 2 5. సో ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి? వెన్ i ఈక్వల్స్ టు 5. అంటే ఇక్కడ మనము వాల్యూస్ అనేది ఎలా వెళ్తుంది మన ట్రీ స్ట్రక్చర్ అనేది? సో i ఈక్వల్స్ టు 5 అంటే ఇక్కడ ఎలా వెళ్తుంది? బాటమ్ టు అప్ వెళ్తుంది. సో ఫ్రమ్ డౌన్ టు అప్. సో ఇది వచ్చేసి మన బాటమ్ అప్ అప్రోచ్. సో ఇక్కడ ఇటరేటివ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాము. సో ఇది వచ్చేసి మన డైనమిక్ ప్రోగ్రామ్ యొక్క ఇంట్రడక్షన్. అండ్ గ్రీడీ మెథడ్ లో డిసడ్వాంటేజెస్ చూసాము అండ్ డిఫరెన్సెస్ కూడా డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము.